తులా రాశి వారికి 2026 ఏప్రిల్ నెల ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు మన జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. ఈ నెలలో ముఖ్యంగా కుజుడు మరియు ఇతర గ్రహాల మార్పు వల్ల కొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ తులారాశి వారు మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అద్భుతమైన విజయాలను అందుకోవచ్చు. ఈ నెలలో మీ వ్యక్తిగత జీవితం, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం మరియు ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ఏప్రిల్ నెల మొదటి వారం తులారాశి వారికి ఒక అద్భుతమైన కాలమని చెప్పవచ్చు. ఈ సమయంలో మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అది విజయవంతం అయ్యే అవకాశం మెండుగా ఉన్నాయి. గత కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్న శుభవార్తలు ఈ వారంలోనే వింటారు. ముఖ్యంగా ఇంటికి కావాల్సిన కొత్త వస్తువులు కొనడం లేదా కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం మీకు కలుగుతుంది. దీనివల్ల కుటుంబంలో ఎంతో సంతోషం నెలకొంటుంది. మొదటి వారంలో మీరు పొందే ఈ లాభాలను మరియు సంతోషాలని సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఆ తర్వాత వచ్చే రోజులలో ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా వాటిని మీరు సులువుగా అధిగమించగలరు. ఈ సమయంలో మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది మరియు మీరు తీసుకునే నిర్ణయాలు మీకు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ నెలలో మీరు రకరకాల అనుభవాలను ఎదుర్కొంటారు. మీరు ఒకవేళ కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే ఏప్రిల్ మొదటి వారంలో ఆ ప్రయత్నాలు ముమ్మారు చేయండి. ఈ సమయంలో ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదా కొత్త ఆఫీసులలో చేరడం వంటి పనులు చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే నెల 2వ వారం మరియు 3వ వారంలో ఆఫీసులలో పని భారం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీ పై అధికారులు మీకు అదనపు బాధ్యతలు అప్పగించవచ్చు లేదా పనులలో కొన్ని చికాకులు ఎదుర్కోవచ్చు. అయితే ప్రశాంతంగా ఆలోచించి పనులు పూర్తి చేయడం మంచిది. దీనివల్ల మీరు కొత్త ఒత్తిడి గురయ్యే అవకాశం ఉంది. కానీ కంగారు పడకుండా ఓపికతో పనులు పూర్తి చేస్తే మీకు మంచి పేరు వస్తుంది. ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల కోసం ఎదురు చూసేవారు మరికొత్త కాలం వేచి చూడాల్సి రావచ్చు. మీ పనితీరు బాగున్నప్పటికీ గ్రహస్థితి వల్ల కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉంది. కాబట్టి సహనం కోల్పోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళడం ఉత్తమం. ఆర్థిక పరంగా చూస్తే తులారాశి వారికి ఈ నెల లాభసాటిగానే ఉంటుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టే వారికి 2 మరియు 3 వారాలలో చాలా బాగుంటాయి. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో రిస్క్ తీసుకోకండి. మీరు పెట్టే పెట్టుబడులు దీర్ఘకాలం కోసం ఉంటేనే మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. తొందరపడి డబ్బు ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి. అలాగే ఈ నెలలో ధనలాభం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అదే స్థానంలో ఉండే అవకాశం ఉంది. అనవసరమైన విలాసాలకు డబ్బు ఖర్చు చేయకుండా జాగ్రత్త పడండి. ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు లేదా ఎవరి కోసమైనా గ్యారంటీ సంతకాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల అప్పులు ఇవ్వకపోవడమే మంచిది. ఈ నెలలో మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఇంకొకటి ఉంది. ఎవరికైనా మధ్యవర్తిగా ఉండడం లేదా ఎవరి బాధ్యతనైనా మీరు నెత్తిన వేసుకోవడం వంటివి అస్సలు చేయవద్దు. ముఖ్యంగా డబ్బు విషయంలో లేదా లీగల్ విషయాలలో ఎవరికి సంతకాలు పెట్టకండి. మీకు చాలా దగ్గర వాళ్ళు లేదా మీరు బాగా నమ్మిన వాళ్ళే మిమ్మల్ని ఇబ్బందులోకి నెట్టే అవకాశం ఉంది. నమ్మిన వాళ్ళే కదా అని గుడ్డిగా వెళ్ళడం వల్ల మీరు ఆర్థికంగా మరియు మానసికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విషయాలలో చాలా కఠినంగా ఉండడం మీకే మంచిది. లేనిపోని వ్యవహారాలలో తలదూర్చకుండా మీ పని మీరు చేసుకోవడం వల్ల అనేక సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. చదువుకునే విద్యార్థులకు ఏప్రిల్ నెల మిశ్రమంగా ఉంటుంది. మీరు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నా లేదా ఉన్నత చదువుల కోసం పోటీ పరీక్షలు రాయాలని ప్లాన్ చేస్తున్నా ఏప్రిల్ మొదటి వారం మీకు చాలా కలిసి వస్తుంది. GRE వంటి పరీక్షలు ప్రిపేర్ అయ్యేవారు ఈ సమయంలో మంచి ఫలితాలు సాధించగలరు. పోటీ పరీక్షలలో మంచి విజయం సాధిస్తారు. ఒకవేళ మీ పరీక్షలు నెల మధ్యలో అంటే 2 లేదా 3 వారాలలో ఉంటే మీ మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఏకాగ్రత తగ్గకుండా జాగ్రత్త పడండి. పరీక్షల సమయంలో భయం లేదా ఆందోళన కలగకుండా ఉండడానికి రోజు హనుమాన్ చాలీసా చదవడం లేదా దైవ ప్రార్థన చేయడం మీకు మంచి శక్తిని ఇస్తుంది. తద్వారా మీ పరీక్షలలో మంచి మార్కులు సాధించగలరు. వ్యాపారం చేసేవారికి ఈ నెల చాలా బాగుంటుంది. ముఖ్యంగా బ్యూటీ పార్లర్లు, బట్టల వ్యాపారం, ఫార్మా రంగం, సిమెంట్, ఐరన్ మరియు కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వారికి మొదటి వారంలో విపరీతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కూడా మంచి ఒప్పందాలు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. హోటల్ బిజినెస్ మరియు ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేవారికి కొత్త కస్టమర్లు పెరుగుతారు. అయితే హోల్సేల్ వ్యాపారం చేసేవారు నెల మధ్యలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్స్ వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. కానీ నెల చివరికి వచ్చేసరికి పరిస్థితులు మళ్ళీ చక్కబడతాయి. రైతులు మరియు పూల వ్యాపారం చేసేవారికి కూడా ఈ నెల లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో తులారాశి వారు ఈ నెలలో కొంచెం జాగ్రత్త వహించాలి.
మొదటి వారం అంతా బాగున్నప్పటికీ 2 మరియు 3 వారాలలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. విపరీతమైన నీరసం, ఒళ్ళు నొప్పులు లేదా మానసిక ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పి వంటివి ఉండవచ్చు. ఇలాంటి సమయంలో నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించడం మంచిది. అలాగే యోగా, ధాన్యం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. సరైన ఆహారం తీసుకోవడం మరియు వేళకు నిద్రపోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్ళేవారు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ పరంగా చూస్తే ఈ నెల మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. పిల్లల వల్ల మీకు మంచి పేరు వస్తుంది మరియు వారి ఎదుగుదల మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. కుటుంబంతో కలిసి విహారయాత్రలు లేదా పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం ఉంది. సామాజికంగా మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మొదటి వారంలో మంచి గుర్తింపు లభిస్తుంది. అయితే నెల చివరి వారంలో మొదటి 3 రోజులు ఎవరితోనూ వాదనలకు దిగకండి. కోపం వల్ల, మాట జారడం వల్ల మీ పరువు తగ్గే అవకాశం ఉంది. ఆ 3 రోజులు మౌనంగా ఉండడం లేదా ప్రశాంతంగా ఉండడం వల్ల పెద్ద సమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చు. విదేశాలకు వెళ్ళాలని మీ కల ఈ నెలలో నెరవేరే అవకాశం ఉంది. మీరు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నిస్తుంటే ఏప్రిల్ మొదటి వారం లేదా నెల చివరి 4 రోజులు చాలా అనుకూలంగా ఉంటాయి. వీసా సంబంధిత పనులు ఈ సమయంలో సులభంగా పూర్తవుతాయి. ఉద్యోగరీత్యా చేసే ప్రయాణాలు మీకు లాభాలను తెచ్చిపెడతాయి. అయితే ప్రయాణం సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. నెల చివరి వారం అంటే 4వ వారం కొంచెం విచిత్రంగా సాగుతుంది. ఈ వారంలోని మొదటి 3 రోజులు మీకు చాలా గడ్డు కాలాల్లా అనిపించవచ్చు. పనులలో ఆటంకాలు, అనవసరమైన ఖర్చులు లేదా చిన్నపాటి గొడవలు జరిగే అవకాశం ఉంది. అందుకే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 రోజులు చాలా ఓపికగా ఉండాలి. కానీ ఆ తర్వాత వచ్చే 4 రోజులు అంటే నెల ఆఖరి రోజుల్లో మళ్ళీ మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. పోగొట్టుకున్నవన్నీ మళ్ళీ తిరిగి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి నెల చివరిలో వచ్చే ఒడిదుడుకులకు భయపడకుండా ధైర్యంగా ఉండండి. మొత్తానికి చెప్పాలంటే తులారాశి వారు ఈ ఏప్రిల్ నెలలో తెలివిగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. ముఖ్యంగా మొదటి వారం ఇచ్చే ఊపును నెలంతా కొనసాగించేలా ప్లాన్ చేసుకోండి. చెడు స్నేహాలకు మరియు అనవసరమైన షూరిటీలకు దూరంగా ఉంటే మీ జీవితం ఈ నెలలో చాలా సుఖంగా సాగిపోతుంది. దేవాలయ సందర్శన మరియు పెద్దల ఆశీస్సులు తీసుకోవడం వల్ల మీకు మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.